నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం మే 23, 2025 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:34. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ బహుళ ఏకాదశి. ఏకాదశి తిథి మే 22 గురువారం రాత్రి 8:44 నుండి మే 23 శుక్రవారం సాయంత్రం 6:34 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ బహుళ ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం మే 23 శుక్రవారం మధ్యాహ్నం 12:29 వరకు ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మీనరాశి. మీనరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మీనరాశిలోకి చెందుతారు. యోగం ప్రీతి సాయంత్రం 6:36 వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణం భవ ఉదయం 11:57 వరకు. తదుపరి బాలవ రాత్రి 10:32 వరకు. తదుపరి కౌలవ తైతల. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 11:43 నుండి రాత్రి 1:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:09 నుండి ఉదయం 8:59 వరకు. తిరుగు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:12 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 7:09 నుండి ఉదయం 8:52 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:09 నుండి తెల్లవారితే 4:57 వరకు. అమృత గడియలు ఉదయం 8:18 నుండి ఉదయం 9:48 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, పరీక్షిత్ కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ కృపాచార్యుడు, బి యుయుత్సుడు, సి జనమేజయుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విరాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. కుక్క రూపంలో ధర్మరాజును వెంబడించింది ఎవరు? దానికైతే కరెక్ట్ సమాధానం ఆప్షన్ బి యమధర్మరాజు అండి. మరి ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పింది భాస్కర నల్లమొద్దు గారు, మంగళ గారు, త్రినాథ్ పొన్నాడ గారు, హైజయంతి గారు, పద్మ గారు, మాణిక్యరత్నం గారు, వెంకటరమణమూర్తి గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. కానీ కొంతమంది క్వశ్చన్స్ అడుగుతుంటే నోటికి ఏది వస్తే అది మాత్రం మా కామెంట్ చేసేస్తున్నారు. ఒక్కసారి చూడండి. రోహిత్ అనే అతనండి ఏంటి పిచ్చా ఏంటండి అంటే క్వశ్చన్ అడిగేటప్పుడు మీకు అది డౌట్ అవనియండి. ఒకవేళ నేను మిస్టేక్ చేసిన అడిగే విధానం ఒకటి ఉంటుంది. ఇలాంటి మాటలు వాడడం ఏంటి, మీరు అది కరెక్ట్ కాదండి ప్లీజ్. ఇంకా నేను కామెంట్లో రిప్లై వచ్చి కన్నా వీడియోలో ఇస్తే బాగుంటుంది అని నేను చెప్పాను. మీలాగే నేను మాట్లాడితే మీకు నాకు తేడా ఉండదు కదా. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దామండి. ఈరోజు ఏకాదశి అండి. ఈ ఏకాదశిని అపర ఏకాదశి అని అంటాము. మరి మనకి ఏకాదశి దశమి రోజు అంటే గురువారం రాత్రి 8:44 మొదలైందండి. ఏకాదశి శుక్రవారం సాయంత్రం 6:34 వరకు ఉంది. తర్వాత ద్వాదశి మొదలవుతుంది. ఏకాదశి ఉపవాసం చేసే వాళ్ళు మాత్రం దశమి రోజు
అంటే ఒంటిపూట ఉండి ఏకాదశి పూర్తిగా ఉపవాసం ఉండి మరుసటి రోజు అంటే శనివారం ద్వాదశి రోజు ఉదయం 9:30 తర్వాత బ్రాహ్మణికి స్వయంపాకం ఇచ్చి ఏకాదశి ఉపవాసాన్ని విరమించాలండి. అదేవిధంగా ఈ ఉపవాసం చేయడం వల్ల రాజ్యప్రాప్తి అనేది కలుగుతుందండి. సొంత ఇంటి కళ ఇలాంటివన్నీ నెరవేరుతాయండి తప్పకుండా. మరి అదేవిధంగా ఈరోజు ప్రపంచ తాబేలు దినోత్సవం అండి. మరియు ఈరోజు నటుడు చంద్రమోహన్ గారి వర్ధంతి కూడా. అదేవిధంగా దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు మరియు నటి ఐశ్వర్య గారి వాళ్ళ పుట్టినరోజు అండి. మన ఛానల్ తరపున వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి వివాహాలకి గృహప్రవేశాలకైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి మంచిదేనండి. లేదా జాయినింగ్ అవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. దూర ప్రయాణాలకైనా తీర్థయాత్రలు మొదలు పెట్టాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.